ఇక రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఉత్తరాది రాష్ట్రాలు ఎండవేడిమి వడదెబ్బతో అల్లాడిపోతున్నాయి. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో వడదెబ్బకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 5, ఎన్సీఆర్లో 10 మంది చనిపోయారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో 36 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 12 మంది లైఫ్ సపోర్ట్ విధానంలో చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువ నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, ఉత్తర భారతదేశంలో బాణుడు తాపానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉదయం 6:30 నుంచి 7 గంటల సమయంలోనే సూర్యుడు తాపానికి దాదాపు 36 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే రాత్రి వేళలో కూడా అదే టెంపరేచర్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఇండియా గేటు, రాజ్పథ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా విజువల్లో చూడొచ్చు. నిత్యం వందలాదిగా పర్యాటకులు ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో వస్తుంటారు. వారంతా కూడా ఇండియా గేట్ను, రాష్ట్రపతి భవన్, అదేవిధంగా దగ్గరలో ఉన్న పార్లమెంట్ చూసేందుకు వందలాదిగా పర్యాటకులు పెద్ద ఎత్తున ఢిల్లీకి వస్తుంటారు. కానీ ప్రస్తుతానికి పర్యాటకులు ఎక్కడ కూడా కానరాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎండ తీవ్రత కూడా నానాటికి పెరిగిపోతుంది. దాదాపు ఒక నెల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలోకి పోతున్నాయి. ఢిల్లీలో 46 డిగ్రీల పైనే టెంపరేచర్ నమోదవుతుందో కూడా తీవ్ర పరిస్థితులు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎన్సీఆర్ పరిధిలో దాదాపు గడిచిన 72 గంటలను దాదాపు 15 మంది మృతి చెందారు. మరికొంతమంది ఢిల్లీలో ఉన్న అనేక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది వెంటిలేటర్ సపోర్ట్తో సైతం కూడా కొంత వారు కూడా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, దాదాపు 4 నుంచి 5 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఎండ తీవ్రత మాత్రం పెద్ద ఎత్తున ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న సందర్భంలో కూడా ఈ సమయంలో కూడా ఎండతో పాటు అదేవిధంగా వడగాలులు కూడా ఢిల్లీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏసీల నుంచి, కూలర్ల నుంచి ఉపశమనం పొందేందుకు కంటిన్యూగా వాడుతున్నప్పుడు కూడా ఢిల్లీలో మాత్రం నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల పట్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక రోజువారు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న కూలి పనులు చేసుకుని బతికే ఉంటారు వారు కూడా ఎండ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మనం నా వెనక ఉన్న చూడొచ్చు రాష్ట్రపతి భవన్, అదేవిధంగా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వెళ్ళే అంత మార్గం అంతా కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఈ ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. మొత్తం ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా నార్త్ బ్లాక్ చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులకు వస్తుంటే ఎండ తీవ్రతకు ఎక్కడ కూడా మన బ్యాక్ సైడ్ చూడొచ్చు. మనం ఎక్కడ కూడా పర్యాటకులు అయితే కానారాని పరిస్థితి ప్రస్తుతం ఇండియా గేట్ పరిసర ప్రాంతంలో ఉంది. ఢిల్లీలో ఉన్న అనేక హాస్పిటల్లో ఎంతోమంది చికిత్స పొందుతున్నారు. భారత వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొంత అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు అనే అంశాన్ని కూడా మరోసారి భారత వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున కూడా బయటికి రాని పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా అలాంటి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రత ఏమాత్రం కూడా పడిపోని పరిస్థితి నెలకొంది. దాదాపు సాయంత్రం 8 అయినా కానీ 36 డిగ్రీల నుంచి 28 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుందంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో కూడా అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని రోజుల పాటు కూడా ఈ విధంగానే ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి రావాల్సింది, లేదంటే అనవసరంగా ఎవరు కూడా రోడ్లపైకి రావద్దనేది కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన ఉన్న రాజస్థాన్ కావచ్చు, అదేవిధంగా హర్యానా కావచ్చు, ఇటు మధ్యప్రదేశ్, అటు యూపీ కావచ్చు, మరోవైపు పంజాబ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత నానాటికి పెరిగిపోతుంది. ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా అయితే ఉష్ణోగ్రతలో ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రావాల్సిన ఋతుపవనాలు సైతం కూడా రాలేదు. ఢిల్లీలో మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు బంబేలెత్తిపోతున్నారు. ఇది ఇక్కడ తాజా